హాయ్ అండి. అందరికీ నమస్కారం. మేము ఈరోజు హైదరాబాద్‌లో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్‌కొచ్చాము. ఇక్కడ ఏ ఏ జంతువులున్నాయో చూద్దాం. ఎంట్రన్స్ దగ్గర అయితే చాలా బాగుందండి. అందరూ ఇక్కడ ఫోటోలు దిగుతా ఉన్నారు. క్రౌడ్ చాలా ఉందండి ఈరోజు. ఎవ్రీ సండేనే ఇలా ఉంటుందో, లేక ఈ రోజే ఇలా ఉందో తెలియలేదు. ఈ తాబేలుకి చాలా ఏజ్ ఉండొచ్చు. నేను ఎంతసేపు చూసినా ఇటువైపు మాత్రం తిరగట్లేదు అది. ఇక్కడ ఓన్లీ ఫీమేల్ పికాక్సే కనిపిస్తున్నాయి. ఈ మంకీ గాడు ఎందుకో చాలా కోపంగా కనిపిస్తున్నాడు. లోపల ఒక్కటే కనిపిస్తుంది, అందుకే అంత కోపంగా ఉన్నాడేమో. అదేంటో ఈ మంకీ గాడి ఫేస్ నాకు అస్సలు కనిపించట్లేదు. వీడు మాత్రం అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఈ వైట్ పెద్దన్న చిన్నపిల్లల్లానే టైర్తో ఆడుకుంటున్నాడు. ఇది అలా ఆడుకుంటుంటే వచ్చిన వాళ్ళంతా అలా చూస్తూ ఉండిపోయారు. అంత చక్కగా ఆడుకుంటుంది అది. చక్కగా ఆడుకుంటుంది అన్నందుకేమో అది అలిగి వెళ్ళిపోతుంది. వీడు కూడా ఒక టైప్ నక్కే. చూడటానికి చిన్నగా ఉన్న ధైర్యం చాలా ఉన్నట్లుంది. ఇంతమంది ఎదురుగా ఉన్నా గానీ చాలా ధైర్యంగా పడుకుంది. ఈ కోడిపుంజుగాడు లోపల ఉన్నాడు కాబట్టి సండే ప్రశాంతంగా ఉన్నాడు. అదే బయట ఉండి ఉంటే ఈ టయానికి కుక్కర్లో ఉండేవాడు. ఈ వైట్ పికాక్ చూడటానికి చాలా అందంగా ఉంది, కానీ వీడియోలో ఈ మెష్ ఉండటం వల్ల క్లియర్గా కనిపించట్లేదు. ఈ వైట్ నెమళ్ళు మనం జూ పార్క్ లో చూడటమే, బయట కనిపించవు. ఇప్పుడు మనం గజరాజ్ గారి దగ్గర ఉన్నాము. ఫస్ట్ టైం నేను ఇంత దగ్గరగా చూడటము. నేను అనుకున్న దానికంటే చాలా చాలా పెద్దగా ఉంది ఇది. సపరేట్ గా టికెట్ తీసుకుంటే గజరాజ్ దగ్గరికి వెళ్ళి ఫోటో దిగొచ్చు ఫ్యామిలీతో.
ఇక్కడ ముగ్గురు గజరాజులు ఉన్నారు. ఒకరినేమో కట్టేశారు, ఇద్దరు ఫ్రీగా వదిలేశారు. ఇందులో జింకలు, ఈము పక్షులు చాలా ఉన్నాయి, కానీ నాకు చాలా దూరంలో ఉన్నాయి. రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తాను, ఇక్కడ దగ్గరకు వస్తాయేమో. ఇవి హైనాలు. ఇవి చాలా డేంజర్ గా ఉంటాయి. మనం డిస్కవరీ ఛానల్లో చూస్తుంటాం కదా, ఒక్కొక్కసారి సింహాలను కూడా బెదిరిస్తుంటాయి. వీడు కూడా హైనానే. ఎందుకనో వీడు రౌండ్లుగా తిరుగుతూనే ఉన్నాడు. ఇవి క్యాట్ ఫిష్. మన ఇండియాలో ఇవి బ్యాన్ చేశారు, తినకూడదని. వీడు జాగువార్ గాడు. వీడు అదే ప్లేస్ లో తిరుగుతున్నాడు, అటు ఇటు. హాయిగా బయట తిరిగే వాటిని బోన్లో పెడితే ఇలానే ఉంటదేమో. వీడు హిప్పోపోటమస్ గాడు. ఎండ కూడా లేదు, అయినా నీటిలోంచి బయటికి రావట్లేదు. చాలా మంది వెయిట్ చేస్తున్నారు వీడిని చూడటానికి. ఎంతసేపు చూసినా బయటికి మాత్రం రాలేదు. చిరుతపులి చాలా దర్జాగా కూర్చుంది. ఇది చిన్న జాగ్వరా అది చూస్తుంటే నా వైపు వచ్చేలా ఉంది. ఇందాక మనం చూసాంగా హిప్పోగాన్ని. వీళ్ళు కూడా వాళ్ళే. వీళ్ళు కూడా లోపలే ఉన్నారు. వీళ్ళు కూడా బయటికి రాలేదు. ఎంతసేపు వెయిట్ చేపిస్తారు మీరు? మిమ్మల్ని చూడటానికే కదా మేము వచ్చిందని ఎంత చెప్పినా కానీ వీళ్ళు బయటికి రాలేదు. చూసి నేనే వెళ్ళిపోతున్నాను. నాకు మాత్రం ఐరన్ తో చేసిన ఈ ఖడ్గమృగం గాడు చాలా నచ్చాడు. ఐరన్ ఖడ్గమృగాన్ని చూసాం కదా, ఇప్పుడు రియల్ ఖడ్గమృగాన్ని చూద్దాము. వీడు చాలా చిన్నగా నడుచుకుంటూ వస్తున్నాడు.
వీడి ప్లేస్ లో అసలు మేతే లేదు, మరి వీడు ఎక్కడ మేస్తాడో ఏమో. వీడు ఆస్ట్రిచ్, వీడి కాళ్ళల్లో చాలా బలం ఉంటది. తంతే ఎక్కడ ఉంటాం కూడా తెలియదు మనకి. ऑस्ट्रिच का अंडा बहुत बड़ा रहता। 2 किलो का रहता। इतनी कढ़ाई के कल बात कर रहे थे, सब बोल रहे थे सब। ఇక్కడ పెద్ద పెద్ద కొంగలు ఉన్నాయి. వీటిని కొంగలు అనొచ్చో లేక వేరే పేరుందో తెలియదు. చిన్న చిన్న బాతులను కూడా ఇందులోనే వేశారు. ఇంత పెద్ద పెద్ద రెక్కలు ఉన్నా కానీ పాపం ఎగరటం ఎప్పుడో మర్చిపోయి ఉంటాయి ఇవి. ఈ జింకగాడు ఎందుకో ఒక్కడే విడిగా ఉన్నాడు, ఫ్రెండ్స్ ఎవరు లేరేమో. లేకపోతే ఈ జింకే తగాదల మారితేమో, అందుకే వెలేసి ఉంటారు దీన్ని. ఇప్పుడు టైగర్ సెట్ సైడ్ ఉంటుంది. దీని పేరు కనతి. ఇవి జింకల్ లాంటివే, కాకపోతే జింక కంటే కొంచెం పెద్ద సైజులో ఉంటావి. ఇవి కూడా చాలా దూరంలో ఉన్నవి. వేరే వైపు నుంచి చూద్దాం, కొంచెం దగ్గరగా కనిపిస్తాయేమో. ఇవి కూడా జింకలే. ఇక్కడ చాలా చాలా రకాల జింకలు ఉన్నాయి. పేర్లు కూడా మనకు గుర్తుండవేమో, అన్ని రకాల జింకలు ఉన్నాయి. మనం కొంచెం ఈజీగా గుర్తుంచుకోవాలంటే కొన్నిటికి మచ్చలు ఉన్నాయి, కొన్నిటి ఎర్రగా ఉన్నవి, కొన్ని సైజులు పెద్దగా ఉన్నవి. అలా కొంచెం ఎక్కువగా మనకు గుర్తుండే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. మచ్చలున్న జింకలే బాగా అందంగా ఉన్నట్లున్నాయి. అవి కృష్ణ జింకలు అనుకుంటా. నాకు అందరికంటే బాగా నచ్చింది ఈ జిరాఫీ గాడు. కెమెరాలో కూడా చాలా మంచిగా పడ్డాడు. ఇది మంచి ఫోటోజెనిక్ ఫేస్ అనుకుంటా. నేను వచ్చే టైంకి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. వాకింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది వీడిది. ఈ చిన్న ఎలుగుబంటి గాడు కూడా చాలా క్యూట్ గా ఉన్నాడు. వీడికి టైం మొత్తం తిరగటానికే సరిపోయేటట్లు ఉన్నది. ఎలుగుబంటిలో చాలా చిన్నగా ఉన్నాడు వీడు.
ಅದೇ ಕಟಿಂಗ್ ಮಾಡ್ತಾರೆ ಕಟಿಂಗ್ వచ్చిన వాళ్ళు చాలా వరకు వీడి కోసం ఆగి చూస్తున్నారు. కనబడతలేదు. వీడు కొంచెం పెద్ద ఎలుగుబంటే వీడేంటో డ్రింక్ తాగినోడులా బిహేవ్ చేస్తున్నాడు. తలంతా ఊపినట్లే ఉన్నాడు. ఇంకా తల ఊపుకురా ఊడి కింద పడుతుంది తల అని ఎవరెంత చెప్పినా వినట్లేదు వీడు. ఎంతసేపు వేస్తావే? జాలి ఆపు. అది నీళ్ళలో దిగినట్టుంది. వీడు మనం ఎక్కువగా టీవీల్లో చూస్తున్నటువంటి ఎలుగుబంటిగాడు. వీడేంటో ఆకాశం వైపే చూస్తూ ప్రేయర్ చేస్తున్నాడు. చిన్ను ఇక అసలైన ఈ చిన్ను అవి నార్మల్ ఇవి అసలైన హిమాలయన్ ఎలుగుబంట ఇది కూడా కాదు మామూలు ఎలుగుబంట. అది ఊపుతా డ్యాన్స్ అవుతుంది. అది ఈయనే మన పెద్దరాజు గారు. బాగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈయన చూడటానికి ఎంతో మంది ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నారో తెలుసా. 1 అవర్ నుంచి మేము కూడా ఎదురు చూస్తున్నాము. ఇంతవరకు అయితే రాలేదు బయటికి. మరి సింహం గారు చాలా సేపటి తర్వాత వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్తున్నారు. అది చాలా దూరంలో ఉన్నారు ఇప్పుడు. రాడది వీడిది దగ్గర జూమ్ రాదు. జూమ్ చేస్తాను ఇది బాగా ఆడివి పడుకుంటారు. పైపులు ఉంటాయి కదా. పెద్ద పులి ఇది కూడా బయటికి రాలేదండి. మేము క్లియర్ గా చూడలేకపోయాము. సింహము పులి ఇలాంటి పెద్దవి మేము చూడటానికి వీలు పడలేదు. చాలాసేపు వెయిట్ చేసినా కానీ అవి మేము చూసేంత దగ్గరగా రాలేదు. చాలా దూరం నుంచి చూడాల్సి వచ్చింది.